రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే చాలండి. మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీరు కోరినంత డబ్బు కూడా వస్తుందన్నమాట. అందుకే తులసి మొక్క దగ్గర ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం చేయండి. ఇదేంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఈ పరిహారం చాలా మంది కూడా ఆచరించేసి ఫలితాలను పొందిన పరిహారం అన్నమాట. తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి శుక్రవారం రోజున అంటే శుక్రవారం పవిత్రమైన దినంగా మనం పరిగణిస్తాం కదండి. ఆ రోజు ఏంటంటే గనక లక్ష్మీదేవిని పూజించిన లక్ష్మీదేవికి మనం ఏంటంటే గనక ఒక చిన్న దీపం పెట్టినా సరే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శుక్రవారం పూట ఇంట్లో పూజ చేసుకుని తులసి మొక్క దగ్గర ఎవరైతే ఈ పనులు చేస్తారో, ఈ పరిహారాలు పాటిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోయి వారికి మంచి జరుగుతుందన్నమాట. అసలు ఈ పరిహారాలు ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, చాలా మంచి రోజు అనమాట. అయితే ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవండి. అలా లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంకా ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అయితే ప్రత్యేకించి శుక్రవారం పూట ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీ కటాక్షం లేదండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంకా మీరు ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దీపం పెట్టి ఇంకా అనంతరము మీ దగ్గర ఉండే చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు. కొంతమందికి వీలు పడదు కదా, అలాంటి వాళ్ళు బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ ఏదైనా తీపి పదార్థం కానీ ఏది లేకపోతే మనం పంచదార కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో ఇలా చక్కగా దీపం పెట్టుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయండి. అయితే ప్రత్యేకించి ఏంటంటే కనుక రేపు మీరు ఈ విధంగా నీటిని సమర్పించి మీరు దీపారాధన చేసుకుంటే మీకు మంచి జరుగుతుందండి. తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మొక్క దగ్గర చేసుకునే కొన్ని విధి విధానాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయని శాస్త్రాల్లో ఏంటంటే కనుక క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే మన ఇంట్లో తులసమ్మ గుబురుగా పెరిగిందనుకోండి, మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట. తులసమ్మ కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక నిద్రిస్తూ ఉంటుంది కదా, అంటే మరణించటం అనకూడదండి, మొక్క చనిపోయింది అనకూడదు. ఇలా ఏంటంటే కనుక నిద్రించటం అనాలి. కాబట్టి కొంతమంది ఇళ్లలో ఎన్నిసార్లు తులసి మొక్క తెచ్చి పెట్టినా కానీ బ్రతకదు కదండి. అలా జరగకుండా ఉండాలంటే మీరు అంటే నిష్ట నియమాలతో చక్కగా స్నానం చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మొక్కను తెచ్చి నాటండి. కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ తులసి మొక్క ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఎదగలేకపోతుంది, అది నిద్రించడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా లేకుండా చూసుకోండి. ముందుగా తులసి మొక్కకు శుక్రవారం రోజు ప్రత్యేకించి ఈ విధంగా నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుందన్నమాట. చెంబడి నీటిలో కానీ లేదంటే గాజు గ్లాసులో నీళ్లను కానీ తీసుకొని చిటికెడు కుంకుమ పసుపు అలానే కాకుండా గంధము వేసి ఒక చుక్క అత్తర కానీ లేదంటే అత్తర లేకపోతే 2 చుక్కల రోజ్ వాటర్ కానీ అందులో నీళ్ళల్లో కలిపి ఆ నీటిని తులసి మొక్క మీద చల్లి ఆ తర్వాత మిగిలిన నీళ్ళన్నీ కూడా ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పోయండి. అలా పోసేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, సంపద పెరగాలని, ఐశ్వర్యం లభించాలని, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా మీరు ప్రతి శుక్రవారం కూడా నీళ్లను సమర్పిస్తే చాలా మంచిదండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందండి, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. ఇది చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలిసుండొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక తెలియదు కదా, ఇలా పాటించుకోండి. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోయి మీకుండే కొన్ని రకాల బాధలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడే వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మంచి జరుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఒక్కసారి చేసి చూడండి. అలానే కాకుండా ఇలా సమర్పించడం వల్ల నిష్ట నియమాలతో తులసి మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది. అక్కడే ఏంటంటే కనుక లక్ష్మీదేవి స్థిరంగా కూడా ఉంటుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ విధంగా పాటించండి. అంటే శుక్రవారమే సమర్పించాలా, మిగతా వారాల్లో సమర్పించకూడదంటే మిగతా వారాల్లో చేయాలని శాస్త్రాల్లో లేదండి, కేవలం శుక్రవారమే చేయాలని ఉంది. కాబట్టి శుక్రవారమే చేసేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ధనపరంగా ఉండే కొన్ని ఇబ్బందులు పోవాలంటే ఇప్పుడు చెప్పే విధంగా తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయండి. మనం ఏంటంటే నమ్మకం ఉందనుకోండి, ఏది చేసినా కానీ మనకు తులసి మొక్క దగ్గర చేసుకునే చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా 99% ఫలితాలను ఇస్తాయన్నమాట. అందుకే మీకుండే ధన సమస్య పోవాలంటే రాగి నాణ్యం తీసుకోండి. రాగి నాణ్యం ఏం చేస్తుందంటే రాబడిని తెచ్చిపెడుతుంది. ధనాన్ని ఏంటంటే కనుక 4
4 దిక్కుల నుంచి ఆకర్షించేలాగా చేస్తుంది. రాగి నాణ్యం లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు రూ. 5 బిళ్ళను కూడా తీసుకోవచ్చు. లేదు రాగి నాణ్యం ఉందంటే రాగి నాణ్యాన్నే తీసుకోండి. రాగి నాణ్యం తీసుకున్నా పర్వాలేదు. ఇంకా మనం ఏంటంటే రాగి రాబడిని తెచ్చిపెట్టడంతో పాటు డబ్బును ఏంటంటే కనుక విపరీతంగా ఆకర్షిస్తుందండి. కొంతమందికి ఏంటంటే ఎంత సంపాదించుకున్న డబ్బు ఉండదు, డబ్బు మిగలదు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం అనుకూలిస్తుందని చెప్పొచ్చు. పర్సుల్లో కూడా అండి చిల్లి గవ్వ లేక మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళకు కూడా రాగి నాణ్యం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. ఎంత అంటే దరిద్రుడినైనా సరే ధనవంతులుగా మార్చే అంత శక్తి రాగి నాణ్యానికి ఉంటుందన్నమాట. అందుకే మన పూర్వీకులు ఎక్కువగా ఉంగరాలలో రాగి నాణ్యాలు ధరించడం, అలానే కాకుండా పర్సుల్లో రాగి నాణ్యాలు పెట్టుకోవటం, పూజించడం ఇలా చేసేవారు. కాబట్టి మనం కూడా ఏంటంటే కనుక ఒక రాగి నాణ్యం ఇది ఎక్కడైనా దొరుకుతుంది, తెచ్చుకొని నీట్ చేసుకోండి. అంటే కొంచెం శుభ్రం చేయండి, పాలతో నీళ్ళతో ఎలాగైనా సరే శుభ్రం చేసి ఆ రాగి నాణ్యాన్ని ఏంటంటే పూజ చేసేటప్పుడు రాగి నాణ్యం తీసుకొని తులసి మొక్క మొదట్లో మట్టిని తీసి సైడ్కు పెట్టేసి మట్టిని కుడిపేసి 24 గంటల తర్వాత రాగి నాణ్యాన్ని తీసుకొని మీ దగ్గర మీ పర్సులో పెట్టుకుంటే ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సులో రూపాయి కూడా లేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఏదో ఒక రకంగా మీ పర్సులో డబ్బు అనేది కనిపిస్తుంది కాబట్టి పెట్టుకోండి. రాగి నాణ్యం లేకపోతే రూ. 5 బిల్లని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేసేసి ఇంకా పెట్టేసుకోండి. ఆ విధంగా కూడా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అలా తులసి మొక్క లక్ష్మీదేవి రూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది కలిగి సకల సంపదలు చేకూరి అద్భుతమైన రిజల్ట్తో ఏంటంటే మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే కనుక పర్సులో రూపాయి కూడా ఉండదు కదండి, అలాంటప్పుడు కూడా మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలానే మా పర్సు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఖాళీగా ఉంటుందండి, అసలు ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ధనం అనేది ఆకర్షిస్తుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే చిల్లి గవ్వ లేని దగ్గర కూడా రూ. 10, అలానే కాకుండా రూ. 100 ఉండే చోట 200 ఇలా కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక శుక్రవారం పూట ఆచరించండి. మిగతా వారాల్లో కూడా ఈ పరిహారం చేయొచ్చు, కాకపోతే శుక్రవారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం అండి, ఎప్పుడైనా చేయండి. రాత్రంతా కూడా ఏంటంటే తులసి మొక్క మొదట్లోనే పెట్టండి. తెల్లారిన తర్వాత దాన్ని తీసి మట్టితో ఉంటుంది కదా, అది రూపాయి బిళ్ళ కానీ రాగి నాణ్యం కానీ దాన్ని తుడిచాలండి. నీళ్ళతో కడిగితే ఏంటంటే దాని పవర్ అనేది దిగిపోతుంది అనమాట. అందుకే ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి నీట్గా ఇంకా మీ దగ్గర మీ పర్సులో పెట్టుకుంటారా, జేబుల్లో పెట్టుకుంటారా, మీరు ఆడవాళ్ళైనా సరే బ్యాగులో పెట్టుకుంటారా, అది ఇంకా మీ ఇష్టం, మీరు ఎక్కడైనా సరే భద్రపరచుకోవచ్చు. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. మనం ముందే చెప్పాం కదా, డబ్బు ఏదో ఒక రకంగా వస్తుందన్నమాట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇస్తుంది, లక్ష్మీదేవి రూపంగా ఆ కాయిన్ మారుతుంది కాబట్టి మంచి చేకూరుతుందండి. ఇక తర్వాత రేపు శుక్రవారం అప్పులు తీరటానికి పరిహారం చేయండి. ఏమి లేదు, ఈజీగా చేసేసుకునే పరిహారం. మన జీవితంలో మనకు ఎన్నో అప్పులు ఉంటూ ఉంటాయి, అప్పుని ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం, కానీ అప్పు అనేది తీరదు కదా. అలాంటి వాళ్ళు 1 స్పూన్ పసుపు తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఏంటంటే కనుక ఉండ చుట్టి మీరు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కదా ఇంట్లో, ఆ సమయాలలో ఒక ప్లేట్ మీద పెట్టండి ఆ పసుపు ఉండని, అంటే ఆ పసుపు ముద్దని పెట్టండి. పెట్టిన తర్వాత దానిపైన కొన్ని అక్షంతలు, చిటికెడంత కుంకుమ పోసేసి అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, జీవితంలో అప్పు అనేది ఉండకూడదు అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే మనము సంపాదించింది సరిపోకను, మన దగ్గర సరిగ్గా సమయానికి డబ్బు లేకను, చేతికి అందకను అప్పు చేస్తామండి. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా అప్పు చేస్తామో తీర్చేటప్పుడు అంత బాధ ఉంటుంది కదా. వడ్డీల మీద వడ్డీలు కట్టి అలసిపోతూ ఉంటాం, అప్పు అనేది తీరదు, చాలా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. అయితే ఈ పసుపు ఉండని తీసుకెళ్లి తులసి మొక్క మొదట్లో కొంచెం మట్టిని తీసి ఒక సైడ్కు పెట్టండి, మధ్యలో పెట్టకండి, సైడ్కు మూలల్లో పెట్టేయండి. ఇక చూడండి ఎంత రిజల్ట్ వస్తుందో, మీరే ఆశ్చర్యపోతారు. అప్పు తీరుతుంది, తీయాల్సిన అవసరం లేదు, నీళ్లు పోసే కొద్దీ ఆ మట్టిలో పసుపు కలిసిపోతుంది కాబట్టి మంచి జరుగుతుంది. కావున చెడైతే జరగదండి. ఇది మీరు అంటే తప్పక పాటించండి. అప్పు ఉంది, అప్పుతో బాధపడుతున్నాం, అప్పు తీరట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక చక్కగా పనిచేసే పరిహారము, చాలా చాలా శక్తివంతమైన పరిహారము. అప్పుని తీర్చుకోవటానికి ఇంతకంటే ఇంకా మంచి దారి ఉండదన్నమాట. ఎందుకంటే సంకల్పం చెప్పి తులసి మొక్క మొదట్లో పెడుతున్నాం కాబట్టి పసుపు నీళ్లు పోసే కొద్ది అంటే ఇలా కరిగిపోయి ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మొక్క పవిత్రమైనది కాబట్టి మనకు తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఆ తల్లే ఏంటంటే కనుక మన అప్పుని తీర్చే దారిని చూపిస్తుంది, అప్పుల కూబిలో నుంచి మనం బయటపడేలాగా చేస్తుంది. కాబట్టి శుక్రవారం పూట పాటించుకొని రిజల్ట్ పొందండి. ఇక
అనంతరం వచ్చేసి ఇంకొకటండి, మన మీద మనం అంటే గిట్టని వారు ఏంటంటే గనక చేతబడి చేయిస్తూ ఉంటారు. మనని చాలా వరకు కూడా బాధలు పెడుతూ ఉంటారు. ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. మనం కూడా కొన్ని సందర్భాలలో ఏంటంటే మా ఆరోగ్యం బాగుండదండి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మేము ఇబ్బంది పడతామంటారు కదా! అలాంటి వాళ్ళు ఇక్కడ చూయించే విధంగా తులసి మొక్క వేర్లు ఉంటాయి కదా! వాటితో ఈ విధంగా పరిహారం చేయండి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గనక తులసి మొక్క వేర్లు ఉంటాయి కదండీ! అవి అతీత శక్తివంతమైనవండి. నిజం చెప్పాలంటే ఎంత శక్తివంతమైనవంటే అంత శక్తివంతమైనవన్నమాట. అవి చాలా పవర్‌ని కలిగి ఉంటాయండి. అందుకే ఏంటంటే తులసి మొక్క వేర్లు ఎలాగైనా సరే స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి. మీరు పూజించే తులసి మొక్క వేర్లు కూడా తీసుకోవచ్చు. మీరు పూజించకుండా నార్మల్‌గా మనం పెట్టుకుంటాం కదా! తులసి మొక్క వేర్లు కనిపిస్తూ ఉంటాయి కదా! అక్కడ ఒక చెంబుడు నీటిని సమర్పించేసి కొంచెం మట్టిని తీస్తే మనకు వేర్లు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించిన వేర్లను ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ వేర్లను ఏంటంటే శుభ్రం చేసుకోండి. అనంతరం ఏంటంటే వాటిని చక్కగా శుభ్రం చేసిన తర్వాత మీరు ఒక ప్లేట్ మీద కానీ లేదంటే గనక ఒక ఆకులో కానీ పెట్టుకోండి. కింద నేల మీద అయితే పెట్టకండి. వాటి పవర్ అనేది దిగిపోతుంది. శుభ్రం చేయడం అంటే గనక మట్టి ఇలా ఉంటుంది కదండి, అదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ప్లేట్లు పెట్టేసి చిటికెడు కుంకుమ పసుపు పోసేసి యంత్రం అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. 50 రూపాయలు 30 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. అది తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత పూజించుకున్న వేర్లు ఉన్నాయి కదా, అయితే ఆ యంత్రానికి ఒక సైడ్ క్యాప్ అనేది ఉంటుంది. అది తీసేసి యంత్రంలో ఈ పసుపు మనం పూజించుకున్న పసుపు కుంకుమలతో పాటు వేర్లు ఉన్నాయి కదా, అవి పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసేసి చక్కగా ఎరుపు రంగు తాడుతో కానీ పసుపు రంగు తాడుతో కానీ మెడలో ధరించండి. మీకుండే కొన్ని రకాల భూతపేత పిశాసాలతో పాటు చెడు గాలి, అలానే కాకుండా ఎవరైనా సరే మీ మీద చేయించిన చెడు ప్రయోగం ఇదంతా కూడా ఉంటుంది కదా, దాని నుంచి మీరు బయటపడతారనమాట. దాని నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారము నలుపు రంగు తాడు, ఎరుపు రంగు తాడు, పసుపు రంగు తాడు. మనము అంటే నడుము కట్టుకుంటాం కదా, అలాంటి తాళ్లతో ఏంటంటే కనుక మెడలో ధరించవచ్చు, నడుము కట్టుకోవచ్చు, చేతికి కూడా కట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎక్కడ పెట్టుకున్నా అంటే జేబుల్లో పెట్టుకున్నా సరిపోతుంది. మనతోనే ఉంచుకోవాలి. కంటిన్యూగా మనతో పాటే పెట్టుకుంటే మంచిదనమాట. మధ్యలో తీసేయండి, మళ్ళీ పెట్టండి, ఇంకా మళ్ళీ ఫలితం రాలేదని మళ్ళీ బాధపడండి, ఇలా కాదు. కంటిన్యూగా 3 నెలలు తీయకుండా అలాగే ఉంచుకోవాలి. మధ్యలో ఒకవేళ అది తెగిపోయినా అది ఏంటంటే కనుక ఉండలేక అంటే ఎక్కడైనా పడిపోయినా పర్వాలేదు, కానీ మనమైతే ఉన్నన్ని రోజులు మనతో ఉంచుకోవాలన్నమాట. అలా ఉండటం వల్ల ఏంటంటే మన మీద ఉండే చెడంతా కూడా పోతుంది, మనకు మంచి జరుగుతుంది, మంచి రిజల్ట్ అనేది మనం చూస్తామన్నమాట. ఈ భూతపేత విశాసాలు అలానే కాకుండా ఈ చెడు గాలి, ఈ డిప్రెషన్, ఈ బాధ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అని మనకు పరిహార శాస్త్రంతో పాటు తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. అలానే కాకుండా ఎంత చేసుకున్నా కానీ కొంతమంది అనారోగ్యం పోదు, చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ అన్ని వృధా అయిపోతూ ఉంటాయండి. వాటి వల్ల పెద్దగా ఫలితం అనేది రాదు, బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితులు కూడా పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ యంత్రం పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. మనం ఏంటంటే మనకు బాగాలేనప్పుడు మనం ఇట్లానే చేస్తాం కదండి, యంత్రం వేయించుకోవటం, మంత్రం వేయించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక యంత్రం కట్టించుకోవటం, ఇలాంటివి చేస్తాం. అది కట్టినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఏంటంటే మనకు బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి మన చేతులతో మనం చేసుకుంటున్నాం కావున మనకు తొందరగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. తులసి మొక్క వేర్లు అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి. వాటి వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. కొంతమందికి అపోహలు ఉంటాయి కదండి, అనుమానం కూడా ఉంటుంది, డౌట్లు పడుతూ ఉంటారు కదా. అలాంటి సందేహాలు పెట్టుకొని పరిహారం చేసుకుంటే ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి డౌట్ అనేది పెట్టుకోకండి. అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు మాకు జరుగుతుంది, మాకు మంచి చేకూరుతుంది ఇలా అన్నట్టుగా భావించుకొని పరిహారం అనేది చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత శక్తివంతమైన పరిహారం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి, మీలోనే మీరు దాచుకొని చేసుకుంటే అంతకంత ఫలితం అనేది వస్తుంది. అంతకంత ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. ఒకవేళ ఇది పెట్టుకోవడం అంటే పెట్టుకున్నామండి బాగానే ఉంది, ఇప్పుడు తీసేయాలంటే తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయొచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ తొక్కుట్లో వేయకూడదు, మళ్ళీ చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే ఇలా ఇంకా చేసుకోండి. ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా చేసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి. మీరే రిజల్ట్ని చూడండి, మీ కళ్ళతో మీరు రిజల్ట్ చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రేపు శుక్రవారం కదా, చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఏం చేయండి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒక 10 రూపాయల నోటు తీసుకొని దాని మీద పసుపు చిటికెడ తీసుకొని అందులో నీళ్లు పోసి 333 555 అని రాయేసి ఆ తర్వాత ఆ నోటుని ఏంటంటే మీ యొక్క
అంటే గల్లా పెట్టెలో పెట్టుకోండి. వ్యాపారం చేసే దగ్గర లేదంటే బీరువాలో పెట్టుకోండి. చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఇది పెట్టొచ్చు. అలా కూడా ఏంటంటే ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయండి. రూ. 10 నోటు మీద 333 అలానే 555 రాసాం కదా, ఇది చాలా పవర్ అండి. ఎలా పవర్ అంటే కనుక వ్యాపారం డల్ అయిపోతూ ఉంటుంది, వ్యాపారం దివాలా తీస్తూ ఉంటుంది, వ్యాపారంలో పెద్దగా లాభాలు ఉండవు, నష్టాలు ఉంటాయి, ఎప్పుడు ఇబ్బందులు, చిరాకులు, చికాకులు, అంటే ఒకరోజు బాగుంటే ఒకరోజు వ్యాపారమే బాగుండదండి, అనుకూలించదండి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా వ్యాపారంలో ఎలాంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు లేకుండా వ్యాపారం సాగిన కాడికైనా సరే చక్కగా, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగటం, ఇదంతా కూడా మనం ఏంటంటే చూసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకొని చక్కగా ఈ పరిహారం కూడా చేసుకోండి. రూ. 10 అనుకుంటాం కానీ వాటి మీద రాసిన నెంబర్ శక్తివంతమైనది. పసుపుతో మాత్రమే రాయాలి. మిగతా మీరు దేనితో రాసినా కానీ మీకైతే ఫలితం రాదు. ఇది గుర్తు పెట్టుకొని ఏంటంటే కనుక చక్కగా ఇంకా పాటించండి, ఫలితం అనేది పొందండి. మీ లైఫ్ని మీరే మీ చేతులతో మార్చుకోండి. చక్కగా ఏంటంటే కనుక 100% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారము, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి. ఇంకా